వెంకయ్యనాయుడు గారు మీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అర్ధరాత్రి ఎందుకు ఇచ్చారు అనౌన్స్ చేశారు, మీరు క్వశ్చన్ కదా. ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుంది, అది మా ఇది అని చెప్తున్నారు. మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు, మరి ట్విట్టర్కే పరిమితం అయిపోతే మరి వాళ్ళకి మేము ఎందుకు చేసామని మరి కన్వీనియంట్గా మర్చిపోయారా? వాళ్ళ పక్కన తిరుగుతున్నప్పుడు అయ్యండి, కన్వీనియంట్గా మీకు మీ పక్కన తిరుగుతున్నప్పుడేమో మీరు మర్చిపోయి ఈ రోజున ట్విట్టర్కే పరిమితం అయిపోయాను అనుకుంటే, కనీసం నేను ఏదో ఒక ట్విట్టర్లోనే మాట్లాడుతున్నా కానీ మన ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని అక్కడ కూడా మాట్లాడలేదు అని నిర్ణయం చేయమంటారు. సార్ 26న మీరు నిరసన దీక్షకి పిలుపునిచ్చే టైంలో కొన్ని పాటలు విడుదల చేశారు, ఆ పాటలకి వివరణ కూడా ఇచ్చారు. అవును సార్. దానికి ఒకటి ఏంటంటే, ఒకటి రామాయణం కోసం ఇచ్చేసినప్పుడు జరిగిన హత్యలు, గోద్రా కారణాలు, అమానుషంగా సజీవ దహనాలు, వీటి గురించి చెప్పారు. అటువంటి పార్టీతో మీరు ఎట్లా మరలా మీరు పొత్తు పెట్టుకోగలిగారు? వాళ్ళ తరఫున ఎట్లా ఓటేయమని అడిగారు కదా, అది మీకు అమానుషం అనిపించదు కదా? ఇప్పుడు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు అలా తీసుకుంటే సార్ అందరూ అమానుషమే. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.